మన తెలుగోళ్ళకి ఆత్మగౌరవం ఉండదు. ఆంధ్రోళ్ళకి సిగ్గు ఉండదు అంటే మనోళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయేమో! మామూలుగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఎవరు? అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఆయన ఆరోగ్యం క్షీణించి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మలమూత్రం నోటి నుంచి విసర్జించే స్థాయికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత ఆయన అమరులయ్యాక ఆయన శవాన్ని మోయడానికి నలుగురు లేరు. నలుగురు లేకపోతే ఆయన ఫ్రెండ్ ఘంటసాల గారి దగ్గరికెళ్ళి "ఏవండీ ఇలా జరిగిందని" తీసుకొస్తే వచ్చి శవాన్ని చూసి ఆయన కళ్ళంట నీళ్ళు తిరిగినియి. ఇదేంటి ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్రుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉందా? కడ రోజుల్లో కనీసం నలుగురు లేరా శవాన్ని తీయడానికని చెప్పి రోడ్డెక్కి తెలుగోళ్ళకి సిగ్గు లేదా? ఆంధ్రోళ్ళకి పౌరుషం లేదా? అని చెప్పి పాట పాడితే అప్పుడు క్షణాల్లో మనోళ్ళకి పౌరుషం, రక్తం పొడుచుకొచ్చేసి మొత్తం మద్రాసు నగరం రహదారులన్నీ మారుమోగిపోయినాయనమాట నినాదాలతో. క్షణాల్లో వార్త ఢిల్లీ వరకెళ్ళింది. ఇదేంటి ఇంత జరుగుతుంటే మాకెందుకు తెలియనివ్వలేదని చెప్పి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి బిల్లు పాస్ చేశారు. అలాంటి మహనీయుడి చరిత్ర ఇవాళ చరిత్ర పుస్తకాల్లో ఏదో ఒక మూలనుంది. అది కూడా ఇంపార్టెంట్ క్వెషన్ అయితే చెప్తున్నారు. లేపోతే లేదు. తల్లిదండ్రులు కూడానే ఆత్మగౌరవం గురించో, లేపోతే తెలుగు భాష గురించో ఎవరు అడుగుతుల్లేదు. ఆళ్ళకేంటంటే మా పిల్లోడికి మార్కులొత్తే చాలండి. ఇంగ్లీష్ నేర్పండి రేపొద్దున ఉద్యోగం వత్తదంటున్నారు. రైటే. ఆడికి ఉద్యోగం వత్తుంది. రేపొద్దున ఉద్యోగం వచ్చి ఏ చెన్నయ్యో, కర్ణాటకయో, బెంగుళూరో ఎళ్తున్నాడు. అక్కడేమో ఆళ్ళందరికిని ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం ఎక్కువ. ఆళ్ళ భాష గురించి, ఆళ్ళ ప్రాంతం గురించి ఆళ్ళు గొప్పగా మాట్లాడి మనోళ్ళనేమన్నా మాట్లాడమన్నారనుకో సిగ్గేత్తుంది పాపం ఆళ్ళకి. ఎందుకంటే మనోళ్ళకి తెలుగు రాయటం రాదు, చదవడం రాదు చాలా మందికి. ఇటు పిల్లల తప్పేమి లేదండి. ఆళ్ళు నేర్పిస్తే నేర్చుకుంటారు. నేర్పించట్లేనోళ్ళదే తప్పు. ఏ ప్రాంతోళ్ళకన్నా, ఏ భాషోళ్ళకన్నా ఆత్మాభిమానం ఉంది గానీ, మన తెలుగోళ్ళకి మాత్రం ఆత్మగౌరవం గాని, ఆత్మాభిమానం గాని ఎక్కడా కనపడతలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకేం పర్లేదు. మా పిల్లోడికి తెలుగు రాయడం రాదండి, తెలుగు చదవడం రాదండి అని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులందరికీ వీడియో అంకితం.